పరాయి మతం. ఈ భారతదేశంలోకి వచ్చో లేకపోతే మా ప్రాంతంలోకి వచ్చో నట్టేట వచ్చి నాట్యం ఆడుతుంది కాబట్టి మేము వాళ్ళని నిర్మూలిస్తున్నామని చెప్పేసి మాట వస్తుంది. వాస్తవం నేను కొంత హిస్టారికల్గా పోతే బౌద్ధం అనేది చైనాలో కానీ జపాన్లో కానీ పుట్టలేదు, భారతదేశంలో పుట్టింది. కానీ చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు ఎప్పుడు కూడా అది పరాయి మతం అని చెప్పేసి క్రైస్తవం అనేది యూరోప్లో కానీ అమెరికాలో కానీ పుట్టలేదు. అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా ఇది పరాయి మతం అని చెప్పేసి యుద్ధం అవ్వడం పెట్టుకోలేదు. అంతెందుకు మన దేశంలోనే మనం ఇప్పుడు మీరు ఏముంటుంది సార్ బిర్యానీ, ఆ బిర్యానీ కూడా మనది కాదు, అది ఎక్కడి నుంచో పర్షియన్ నుంచి మన దగ్గరకు వచ్చినటువంటి వంటకాలు. ఆ బిర్యానీ లేనటువంటి భారతదేశాన్ని మనం ఊహించుకోగలుగుతామా? అదే వందలాది మంది కోట్లాది మంది అభిమానించినటువంటి క్రికెట్ ఆట కూడా మనది కాదు, అది నుంచి బ్రిటన్ నుంచి వచ్చింది. మరి ఆ క్రికెట్ లేనటువంటి భారతదేశాన్ని మనం ఈరోజు ఊహించుకునే శక్తి సామర్థ్యాలు. అదే రకంగా మీరు కుర్తా కానీ షేర్వాణి కానీ పైజామా కానీ సార్ వేసుకున్నటువంటి సూట్లు కానీ మా అక్క వేసుకున్నటువంటి చుడిదార్ కానీ ఇవన్నీ భారతదేశానికి సంబంధించినవి కావు, ఇవన్నీ పరాయి వాళ్ళే మనకి ఇచ్చేది. అంతేందుకు మనం కూరలకు నేను మిరపకాయ కూడా మనది కాదు, పోర్చుగీస్ వాళ్ళు మనకి పరిచయం చేశారు. అల్లం చైనా నుంచి వచ్చింది. మరి ఇవన్నీ పరాయి వస్తువులు త్యాగిద్దాం మనం, అవసరం లేదు. ఇవన్నీ లేనటువంటి దేశాన్ని మనం ఊహించుకోగలుగుతాము. గంగానదికి పేరు వచ్చింది అంటే గంగానది పుట్టిన దగ్గర కూడా పేరు లేదు. అది అలకనందా దగ్గర భగీరథి నదితో కలిసిన తర్వాత అది గంగేశ్ అయింది, గంగా అయింది. ఎన్నో ఉపనదులు కలిపిస్తే అది గంగేశ్ అయింది. అదే ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో సమూహాలు కలిస్తే ఇది ఒక భారతదేశం అందిస్తుంది. కాబట్టి పరమత సహనం అనేది నశిస్తున్నటువంటి ఈ తరుణంలో మనం మత సహనం అనేది అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మతం కూడా, నేను గీతలో ఒక శ్లోకం ఉంటుంది, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కర్ణైవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమే సంతుష్ట సతతం యోగి యథాత్మదురనిశ్చయః మయార్పితం మనోబుద్ధియో మద్భక్తః సమేతి అన్నారు. అంటే ఈ దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన, అయ్యా నీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తులు ఎవరని చెప్పేసి గీతలు అంటే ఎవరైతే సర్వప్రాణుల పట్ల క్షమా హృదయం, దయా హృదయం కలిగి ఉంటారో, ఎవరైతే కోపాన్ని ధనాన్ని త్యాగించి నా దారిలో నడుస్తారో వాళ్ళే నాకు నిజమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి భక్తులు. 2400 సంవత్సరాల క్రితం చెప్పింది అదే కదా, క్షమనే కదా. ఎవరైనా సరే క్షమించమని చెప్పాడు, తనను చంపే వాళ్ళని కూడా క్షమించమని చెప్పాడు. ఇక పరాయిల మాట అదే ప్రవక్త విషయానికి వచ్చేస్తే ఆయన కూడా నీకు అత్యంత ప్రియమైనటువంటి అనుచరుడు ఎవరు అంటే ప్రతీకారం తీర్చుకునేటటువంటి అవకాశం ఉన్నా కూడా క్షమించి వదిలేసేవాడే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి. మరి ఇన్ని మతాలు ఇన్ని సామరస్యపూర్వకమైనటువంటి బోధనని మనం చేసినప్పుడు మనం పరాయి మతాన్ని, మన మతాన్ని మనం గౌరవించుకుంటూ పరమత సహనంతో పరాయి మతాన్ని కూడా మనం హక్కును తెలుసుకునేటటువంటి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మన దేశంలో ఒక అభద్రతా భావానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అభద్రతకి లోనయ్యి బిక్కు మన జీవితాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మణిపూర్ సంఘటన నిన్న దాకా మన జరిగింది. 508 చర్చలు దహనం చేసి ఇంటర్నెట్ ఆపేసి ఎక్కడో రిజర్వేషన్ల వల్ల పుట్టినటువంటి ఒక చిన్న గొడవ దాని మతం రంగు గురువుకొని ఈరోజు ఒక జనోసైడ్ జరిగినటువంటి సంఘటన గుర్తు చేస్తున్నాం. కాబట్టి భిన్నత్వం రోజులతో ఉన్నటువంటి భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలి. కలిసిమెలిసి మెరుగైనటువంటి జీవితాన్ని గడిపే జీవరాశులే భూమిని మనుగడ సాగిస్తాయి గాలి. కాబట్టి మనం ఆ సహనాన్ని, ఒకవేళ హిందువులైతే శ్రీరాముడి త్యాగాన్ని అలవాటు చేసుకోవాలి, ఒకవేళ ముస్లింలు అయితే మొహమ్మద్ ప్రవక్త యొక్క రాజతత్వాన్ని అలవాటు చేసుకోవాలి, ఒకవేళ అయితే క్రిస్టియన్లు అయితే జీసస్ క్రిస్ట్ యొక్క క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు